ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేసే శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గతంలో పాలన అంటే దోచుకోవడం, పంచుకోవడం అని, ఇప్పుడు సంపద పోగు చేసి ప్రజలకు పంచడమే తమ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేసే శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. సమాజం ఉమ్మడి కుటుంబంలో ఎదగాలన్న ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. గత పాలకులు వ్యవసాయం దండుగా అంటే మేం పండుగ చేస్తున్నామని, కేవలం రైతుల కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. సంక్షేమం పరమావధిగా పనిచేస్తున్న ప్రభుత్వం మాది అని, మహిళల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మహిళలందరినీ మహాలక్ష్మిగా చూస్తూ ఇందిరమ్మ చీరలు ఇస్తూ పట్టు వస్త్రాలు కట్టుకొని మీరు వస్తూ ఉంటే చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుందంటే ఎస్ నిజమే. గతంలో ఇచ్చినటువంటి చీరలు ఏం చేసేవాళ్ళో మీకు తెలుసు. ఈరోజు ఖర్చుకు వెనకాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని, అవి ఖర్చుతో కూడుకున్నప్పటికి కూడా ఇవి కట్టుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి, ఆత్మగౌరవంతో అవి కట్టుకొని ఆనందంతో బయటకు వచ్చే స్థాయిలో ఉండాలని చెప్పి ఖర్చుకు వెనకాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈరోజు ఇందిరమ్మ చీరలు ఇచ్చాం. ఆ చీరలు కట్టుకొని మా తల్లులు చెల్లెలు బయటకు వస్తూ ఉంటే చూసి ఆనందపడతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక మాట ఇచ్చాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే, రాగానే మీ అందరూ తిరగటానికి కావాల్సిన ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి ఏర్పాటు చేస్తాం అని చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో ఉచితంగా ఆర్టీసీ బస్సులో వాళ్ళ ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాదాపు 7,000 కోట్ల రూపాయలు పైబడి ఇప్పటికే మహిళల అందరి తరఫున ఈరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మీ తరఫున ఆర్టీసీ శాఖకి ప్రతి నెల మీ ఛార్జీల డబ్బులు కడతా ఉన్నాం. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి నైజం. దగ్గర ఈ సమాజాన్ని ముక్కలు చెక్కలు చేసినట్టుగా చిన్నప్పటి నుంచే విద్యాబుద్ధులు నేర్పేటువంటి స్థాయిలోనే విద్యార్థులు విడదీసేటువంటి కార్యక్రమం ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా వేరువేరుగా పెట్టడం వల్ల జరుగుతూ ఉంది. అలా కాకూడదు. ఈ సమాజం అంతా కలిసి ఒక ఉమ్మడి కుటుంబంగా ఎదగాలి. అది చిన్ననాటి నుంచే విద్యాబుద్ధులతో నేర్పించాలి. అలా నేర్పించాలంటే అందరికీ కలిపి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఒక ఉమ్మడి కుటుంబం లాగా తల్లిదండ్రులు విద్యాబుద్ధులు ఎట్లా నేర్పుతారో ఆ రకంగా ఆ పాఠశాలలో ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఒకటే దగ్గర పెట్టి తమ భేదం లేకుండా చిన్ననాటి నుంచే వారిలో ఒక ఆలోచన రేపాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రివర్గ సహచరులు అందరం కలిసి ఆలోచన చేశాం. ఆ ఆలోచనలోంచి పుట్టిన ఒక ఉన్నతమైనటువంటి ఆశయం ఈ రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఆ స్కూల్స్ మామూలు స్థాయిలో కూడా ఉండటానికి వీలు, ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఏ రకమైనటువంటి విద్యా బోధనలు చేస్తారో ఇంగ్లీష్ మీడియంతో సహా ఆ పాఠశాలలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి సంపన్న వర్గాలు చదువుకునే పాఠశాలలో ఎటువంటి వసతులు ఉంటాయో ఆ వసతులు అన్ని కూడా మనం కల్పించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ 25 ఎకరాల లోపల సుమారు 200 కోట్ల రూపాయలతో ఈరోజు మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నామన్నా. అదేవిధంగా ఇక్కడ డిగ్రీ కళాశాల ఎన్నో సంవత్సరాలకెళ్ళి మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు ఇక్కడ ఎదురు లేడు, ముచ్చటగా 3వసారి మేమే ప్రభుత్వం అన్న పెద్దలు ఏ రోజు కూడా ఈ ప్రాంత ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోలేదట. ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే లక్ష్మణ్ కుమార్ నీకు డిగ్రీ కళాశాల లేదా అంటే, అన్నా ఇక్కడ ఇంటర్మీడియట్ అయినాక మా పిల్లలకు డిగ్రీ కళాశాల లేదు, తప్పకుండా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలంటే చెప్పిన వెంటనే
ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి 10 కోట్ల రూపాయలతో ఈ రోజు శంకుస్థాపన డిప్యూటీ సీఎం గారు మంత్రి గారి చేతుల మీదుగా చేసుకున్న విషయం కూడా మా మిత్రులందరూ కూడా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. మన గ్రామాలను అభివృద్ధి చేసుకుంటే మన తల్లికి సేవ చేసినట్లే. మంత్రి సీతక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఓరియంటేషన్ 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు జగిత్యాల జిల్లా నూకపల్లి న్యాక్ సెంటర్లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి సీతక్క పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్, జడ్పీసీఓ గౌతమ్ రెడ్డి, డిఆర్డీఓ రఘువన్, జడ్పీ డిప్యూటీ సీఓ పి నరేష్, జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్, డిడబ్ల్యూఓ బి నరేష్, పంచాయతీరాజ్ ఈ లక్ష్మణరావు, శిక్షణ జిల్లా పంచాయతీ అధికారి రేవంత్, ఎంపీడీఓలు, ఎంపీఓలు, టీఓటీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో 3 విడతలుగా 385 మంది సర్పంచ్లకు శిక్షణ అందిస్తున్నామని వివరించారు. ఈ నెల 19 నుండి 23 వరకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు మొదటి విడత 122 సర్పంచ్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఇక్కడికి ఆహ్వానించినందుకు కలెక్టర్ సత్యప్రసాద్కు అభినందనలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు పెట్టుకుని ఎదురైన ఇబ్బందులను తట్టుకొని ప్రజల చేత ఎన్నికైన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ సర్పంచ్ శిక్షణ శిబిరానికి అటెండ్ అవుతారని చెప్పగానే కలెక్టర్ గారు మిమ్మల్ని అందరినీ అలర్ట్ చేసి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎస్పీ గారు వచ్చారు. మామూలు జిల్లా నుంచే ఇక్కడ దాకా మీకు ఎస్పీ దాకా అయింది. మన మేడారం కూడా వచ్చి మళ్ళీ అశోక్ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ డిపిఓ, అదేవిధంగా డిఆర్డిఓ, డిప్యూటీ సిఓ గారు, ఇతర అధికారులకు అందరికీ, మరి ముఖ్యంగా నూతనంగా మనం జరిగినటువంటి ఎన్నికలలో ఎన్నో ఆశలు, ఆశయాలు, లక్ష్యాలను పెట్టుకొని మరి ఇబ్బందులు కావచ్చు, సంతోషం కావచ్చు అన్ని ఎదుర్కొని ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఎన్నికల్లో గెలవడం అనేది చాలా చాలా సంతోషం. మీరు ఎన్నికలలో వాగ్దానాలు చేసినటువంటి అంశాలు కానీ, మీరు గుర్తించినటువంటి సమస్యలు కానీ ఫాస్ట్గా పరిష్కరించుకునే విధంగా రేపు చేయాల్సింది ఇవాళ చేయండి, ఇవాళ చేయాల్సింది ఇప్పుడే చేయండి అనేటువంటి పద్ధతిలో ముందుకు వెళ్తేనే 5 సంవత్సరాలు అనేది మనకు సరిపోతుంది. 5 సంవత్సరాలు అనేది చాలా తక్కువ పీరియడ్ లా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి. చూసేసరికి 5 సంవత్సరాలు అయిపోతే మన పదవి అయిపోతే మనం వెనుకకు చూస్తే ఏం చేసినామా అంటే మనకేం అర్థం కాదు చెప్పుకోవడానికి. మనము స్వాస్థ్యం కాదు, మన పదవులు కూడా స్వాస్థ్యం కాదు, కానీ మనం చేసే గొప్ప పనులు మాత్రమే స్వాస్థ్యం. మనం స్వాస్థ్యంగా ప్రజల గుండెల్లో ఉండాలంటే మరి స్వాస్థ్యమైనటువంటి పనులు చేస్తే స్వాస్థ్యంగా ఉంటాం. పదవులు ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడ్డా, ఎన్ని రకాలుగా అందుబాటులో ఉన్నా కొన్నిసార్లు అవతల నుంచి వచ్చేటువంటి గాలి కావచ్చు, సెంటిమెంట్స్ కావచ్చు, అవతల మన మీద ఉండేటువంటి అభ్యర్థుల యొక్క మంచి చెడు కావచ్చు, అవన్నీ కూడా ప్రభావం చూసుకున్నప్పుడు మనం అచేతనంగా కూడా ఒకసారి ఓడిపోవాల్సి వస్తుంది. అంటే ఏం అర్థం కాదు. అయినా కూడా ఓటమిని ఈరోజు గెలిచిన దాన్ని ఎంతైతే సంతోషంగా స్వీకరిస్తామో ఓటమిని కూడా ఆ రకంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ ట్రైనింగ్స్ పెట్టడంలో వాస్తవానికి మేము జనవరి 4th, 2nd నుంచి అట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. రకరకాల కారణాల రీత్యా అప్పటిదాకా మనకు కమిషనర్ కూడా సృజన కమిషనర్ రావడం ఇవన్నీ కొంత డిలే అయింది. అయినప్పటికీ కూడా ఇంకా మరి డిలే చేయవద్దనే ఉద్దేశంతో ఈ క్లాసెస్ అనేది పెట్టింది. ఈరోజు పదవి అనేది ఓకే, మనకు పదవి ఉంది, పవర్ ఉంది, కానీ ఎట్లా వెళ్ళాలి, ఆ గ్రామంలో ఏ రకమైనటువంటి ఫండ్స్ మనకు వస్తాయి, మనం ఏ రకంగా స్టేట్ ఫండ్ ఏముంటుంది, సెంట్రల్ ఫండ్స్ ఏముంటాయి, జిల్లా ఏముంటుంది, ఇంకా డోనర్స్ ఎట్లుంటారు, అవన్నీ కూడా మరి చట్టం ఏం చెప్తుంది, పంచాయతీరాజ్ చట్టం, మరి సర్పంచులు ఏ రకంగా క్రమశిక్షణ ఉండాలి, మరి ఎక్కడెక్కడ తప్పులు జరిగితే అది మనల్ని ఏ రకంగా పనిష్మెంట్ ఇస్తుంది,
ఈ చట్టం అనేది కూడా చాలా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ తరగతులను మనం పెట్టడం జరిగింది. నేరాల నియంత్రణకు కమ్యూనిటీ భద్రతకు సీసీ కెమెరాలు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. బాలపల్లి గ్రామంలో దాతల సహకారంతో సీసీ కెమెరాలు ప్రారంభం. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దాతలను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నక్కల రవీందర్ రెడ్డి, బాల ముకుందం, సర్పంచ్, ఉప సర్పంచ్లు రెడ్డి రత్న, గుంటి రవి, పొరంల సర్పంచ్, ఉప సర్పంచ్ నక్క హరీష్, మల్లేశం గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గంగారెడ్డి, నాయకులు పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి, కడ మహేష్, సత్యనారాయణ, కొండ శ్రీనివాస్, నారాయణ, తోట గంగారాజం, శశికుమార్, గ్రామ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల మండలం బాలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 18 సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉమాశంకర్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, గ్రామస్తులకు అందరికీ కూడా నమస్కారం. బాలపల్లి గ్రామంలో సీసీ కెమెరాలు దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే తమ్ముడు ఉప సర్పంచ్ రవి చెప్పడం జరిగింది. ఇక్కడి కొంతమంది పెద్దలు, మా మల్రెడ్డి గారు, మా మిత్రుడు రవీందర్ రెడ్డి, మిగతా గ్రామస్తులు అందరూ కలిసి దాదాపు ఒక 2 లక్షల రూపాయలు చందాలు జమ చేసుకొని గ్రామంలో దోపిడీలు ఇవన్నీ జరుగుతున్నాయి. గ్రామంలోకి వచ్చేవాళ్ళు, పోయేవారు అన్నీ కూడా మన సీసీ కెమెరాలు రికార్డు కావాలి. అట్లా సీసీ కెమెరా కాకుండా ఇక్కడనే కాకుండా డైరెక్ట్గా మనం ఉప సర్పంచ్ కావచ్చు, వాళ్ళ సెల్ ఫోన్లో కూడా లింక్ పెట్టుకుంటే మంచి చెడు అంతా కూడా తెలుస్తుంటుంది. టెక్నాలజీని అప్డేట్ చేసుకొని ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే చాలా చోట్ల చూసేది ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టడం ఒక ఎత్తు అయితే వాటి మెయింటెనెన్స్ సరిగా లేక అసలు టైంకు సీసీ కెమెరా పనిచేయలేదు అనే కాడికి ఉన్నది. అది ఎప్పటికప్పుడు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బాలపల్లి గ్రామాల్లో కొన్ని దొంగతనాలు కూడా ఈ మధ్యలో జరిగిండే. తమ్ముడు ఉప సర్పంచ్ అప్పుడు చాలా బాధపడిండే. రకరకాల వదంతులు, అనవసరంగా ఓలకు అనుమానాలు వచ్చుడు, ఊర్లో లేనిపోదు పంచాయతీలో అవడు, ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. మరి ఎస్ఐ గారు కూడా ఇట్లాంటివన్నీ కూడా గ్రామాలలో ఉండే విధంగా చాలా చోట్ల పెట్టాను. అవన్నీ ఫంక్షన్ అయ్యే విధంగా మెయింటెనెన్స్ చూసుకోవాలని చెప్పి కూడా నేను మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ, మరి బాలపల్లి గ్రామం జగిత్యాల పట్టణం చాలా దగ్గర ఉంది. చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, మంచి రైతులు ఉన్నారు. ఇక్కడ మంచి దేవాలయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వ్యవసాయం ఉంది. ఇక్కడ అంగన్వాడీ సెంటర్కు, గ్రామ పంచాయతీ వీటన్నిటి కూడా భూమి పూజ చేసింటి. అవన్నీ కూడా ఈ కొత్త పాలవర్గం వచ్చింది, తప్పకుండా పూర్తయ్యేలా చూస్తాం. అవే కాకుండా స్థలం ఎవరైనా దాతలు ఇస్తే మహిళా సంఘ భవనాలకు నిధులు మంజూరు చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగిత్యాల అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్ కోసం శాశ్వత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రికి మాజీ మంత్రి వినతి పత్రం. జగిత్యాల జిల్లాలో అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్ కోసం శాశ్వత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ధర్మపురి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కను బుధవారం 11:30 గంటల ప్రాంతంలో కలిసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆయనకు ఒక వినతి పత్రం అందజేశారు. జగిత్యాలలోని ఒక ప్రైవేటు భవనంలో నడుస్తున్న ఎస్సీ స్టడీ సర్కిల్లో సౌకర్యాలు కల్పించడానికి శాశ్వత భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని, ఆయన ఈ స్టడీ సర్కిల్ కోసం శాశ్వత భవన నిర్మాణానికి ప్రభుత్వ భూమిని గుర్తించాలని ఎస్సీ స్టడీ సర్కిల్ చేసిన అభ్యర్థన మేరకు 20 గుంటల స్థలాన్ని గుర్తించాల్సి ఉందని జగిత్యాల అర్బన్ తహసీల్దార్ జగిత్యాల పట్టణంలోని దరూర్ క్యాంపులో సర్వే నెంబర్ 218, 19, 2021లో ఉన్న 25 గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించాలని వివరించారు. ఈ పరిస్థితుల్లో జగిత్యాల జిల్లాలోని పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచిత కోచింగ్ మరియు హాస్టల్ సౌకర్యం కల్పించడానికి జిల్లా కేంద్రంలో శాశ్వత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అందజేసిన వినతి పత్రంలో కోరారు.
శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా బుగ్గారం దేవాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగేష్ శ్రావణి పూజలు. శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగేష్ శ్రావణి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట బుగ్గారం బీజేపీ మండల అధ్యక్షులు శ్రీధర్, రాష్ట్ర పద్మశాలి మహిళా ఉపాధ్యక్షురాలు సింగం పద్మ, పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు బండారి మహేష్, ఆలయ కమిటీ అధ్యక్షులు బుధారపు పరమేశ్వర్, పట్టణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు భోగరాజు కుమార్, జగిత్యాల పట్టణ కోశాధికారి కొక్కుల ప్రభాకర్, ఉపాధ్యక్షులు బంకరాజ్ కుమార్, జక్కల సుధాకర్, చిక్కల్లి రాజనర్సు, ప్రధాన కార్యదర్శి నాందాల శ్రీనివాస్, విజయ్, మల్లేష, పలువురు మహిళలు తదితరులు పాల్గొన్నారు. सर्वेश्वर श्री महालक्ष्मी नारायणाभ्यां नमः नमो नमः श्री महाकंडेय देवता अनुग्रह सिद्धिरस्तु ओम सर्वेश्वर श्री महाजगन्नाथ प्रदायिनी नमो नमः महालक्ष्मी పేద మధ్యతరగతి ప్రజలకు భరోసా సీఎం సహాయ నిధి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇస్లాంపుర పట్టణానికి చెందిన కౌట్ల శేఖర్ అనే లబ్ధిదారుకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 39,000 రూపాయల విలువల చెక్కును లబ్ధిదారుని కుటుంబ సభ్యులకు బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు. ఆయన వెంట నాయకులు సయ్యద్ గౌస్ తదితరులు ఉన్నారు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.